అంటే వృత్తి ద్వారా సువార్త. గమనించాలి, ఇది ఉద్యోగము ద్వారా సువార్త. ఈరోజు మనందరికీ కూడా ఏవో నైపుణ్యాలు ఉంటాయి, వృత్తి నైపుణ్యాలు ఉంటాయి. ఆయనకు వైద్య నైపుణ్యం ఉంది. ఈరోజు నాకేముందో మీకేముందో మనకున్నటువంటి నైపుణ్యము ద్వారా దేవునికి మహిమ తీసుకొని రాగలుగుతున్నామా? దేవునికి మహిమకరంగా నైపుణ్యాన్ని మనం మలుచుకోగలుగుతున్నామా అని ఒక్కసారి ప్రశ్నించుకుందాం. అంటే ఈ జ్ఞానం నాది కాదు, దేవుడిచ్చింది. వైద్య శాస్త్ర జ్ఞానాన్ని నాకు దేవుడిచ్చాడు. అది దేవుని మహిమ కోసం వాడాలి. ఈరోజు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది, ఉండకుండా మాత్రం ఎవరు ఉండరు. ఆ నైపుణ్యాన్ని దేవుని మహిమ కోసం మనం ఎలా మలుచుకోగలం అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కంప్యూటర్ ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి యవనస్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కేవలం వాళ్ళ పోషణ కొరకు వాడుకోవడం, ఉద్యోగం కోసం వాడుకోవడం, అదొక ఆప్షన్ ఉంది. 2, ఆ జ్ఞానాన్ని కేవలం వారి పోషణ కొరకు మాత్రమే కాకుండా దేవుని పని కొరకు కూడా దాన్ని ఉపయోగించడం. ఆప్షన్ ఓపెన్లో ఉంది. దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే ఈ రీతిగా నెమరు వేసుకొనబడతారు చరిత్రలో, దేవుని పరిచర్యలో. ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు గుర్తిస్తారు దాన్ని? దేవుని మదిలో ఆ పని నిలబడిపోతుంది. సౌండ్ సిస్టమ్, అలాగనే కెమెరా ఆపరేషన్, లేక ఇంకొకటి ఏముందో నాకు తెలియదు. ఒక్కొక్కరికి ఒకటి ఉండొచ్చు. దానిని మనము దేవుని పని కొరకు ఉపయోగించాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మీ ఉద్యోగానికి ఆ నాలెడ్జ్ను ఉపయోగిస్తే జీతాల రూపంలో, వేతనాల రూపంలో మనకు ఫలితం ఉంటుంది. జీతం రావచ్చు. మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం? ఎక్స్పెక్టేషన్తోనా, వితౌట్ ఎక్స్పెక్టేషన్? శాలరీ అనే ఎక్స్పెక్టేషన్తో ఉద్యోగం చేస్తాం. కొంతమందికి రోజువారీ వేతనం ఉంటుంది, వేజెస్ అంటాం, కూలీ, వేతనం, ఏదైనా పర్లేదు. ఈ రోజు నేను పని చేస్తే నాకు ఈ కూలీ డబ్బులు వస్తాయి లేదా ఈ వేతనం వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో బయట మనం పని చేస్తాం. ఎస్ ఆర్ నో?